A264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. మహిళల కోసం కలలకు రెక్కలు పథకం. మహిళా సాధికారణ దిశగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరొక కీలక నిర్ణయానికి ముందడుగు వేశారు. కలలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ గురజాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పిడుగురాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ కలలకు రెక్కలు అనే పథకం విధి విధానాలను గురించి తేటగా మాట్లాడుతూ ఈ పథకం యొక్క విధానాన్ని వివరించారు. 2024లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం మహిళలకు ఉపయోగకరంగా ఉంటుందని మహిళల గురించి ఆయన తేటగా మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని వివరించారు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. A264 న్యూస్. ఈరోజు అందరూ కూడా మహిళా శక్తి ఎక్కడైతే పొలింపబడతారో మహిళలు వాళ్ళందరూ కూడా రోడ్లకి పరిస్థితి వచ్చారు. మొన్న అంగన్వాడీ వర్కర్లు రోడ్డు మీద వచ్చారు, ఆశా వర్కర్లు రోడ్డు మీద వచ్చారు, డ్వాక్రా మహిళలు రోడ్డు మీద వచ్చారు. అదేవిధంగా అందరూ టీచర్స్ ఉన్నారు, మహిళలు సగం మంది ఉన్నారు, వాళ్ళు రోడ్డు మీద వచ్చారు. చాలామంది ఎంప్లాయీస్ కూడా ఈరోజు కనీస హక్కులు సాధించుకోవడానికి రోడ్ల మీద నుంచి పోరాడుతుంటే వాళ్ళని అణచివేత ధోరణిలో వాళ్ళ మీద దమనకాండం ప్రయోగించి వాళ్ళ చుట్లు పట్టుకొని లాగి వైశాసికంగా ప్రవర్తించింది ఈ సైకో వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అలవిగాన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్ని అయితే ఓట్లు వేసుకొని గెలిచారో ఆ వర్గాన్ని అణచివేత కార్యక్రమం కూడా ప్రభుత్వం చేసింది. అందుకే ఈరోజు ఈ కళ్ళకు రెక్కలనే కార్యక్రమం వంచంపబడిన ఆంధ్రప్రదేశ్లోని అక్కలకి చెల్లెలకి, జగన్మోహన్ ప్రభుత్వంలో నిరాదరణకు గురైన అక్కలకి చెల్లెలకి, ముఖ్యంగా చెల్లెలు ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఏ వృత్తి విద్యా కోర్స్ అయినా ఎంచుకున్నప్పుడు దాని నుంచి లోన్ తీసుకొని భారతదేశంలో ఎక్కడైనా తరబేతి పొందవచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న జాబ్స్ కూడా వాళ్ళు చేయడానికి కూడా ఈ పథకం కూడా ఉపయోగపడుతుంది. దానికి హామీ, మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే ప్రభుత్వం హామీ ఇచ్చింది, మీరు హామీ ఇవ్వాల్సిన పని లేదు, ఇంట్రెస్ట్ కూడా ప్రభుత్వం కట్టదు. ఇది ఒక మంచి కార్యక్రమం. భారతదేశంలోనే మొట్టమొదటి పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే మహిళలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఎన్నికల ప్రేమికులు మద్యపాన నిషేధం అని చెప్పారు. ఈరోజు మద్యపానానికి ఎక్కువగా గురై చనిపోయిన వ్యక్తులు లక్షల మందిలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒక కుటుంబంలో పెద్ద ఆ కుటుంబం పోషణ చేసే వ్యక్తి చనిపోతే ఆ ఇంట్లో మహిళలు పడే వేదన, బాధ, ఆ పిల్లలు పడే బాధ అది మన మాటలతో చెప్పేది కాదు. గతంలో మనం చూస్తే గత ప్రభుత్వాల్లో క్వాలిటీ లెక్కలు అమ్మేవాడు. ఈ సైకో జగన్ వచ్చిన తర్వాత సొంత కంపెనీలు పెట్టుకొని ఒక విషపు నీళ్లు, రంగు నీళ్లు అమ్మి నెలకు 1200 కోట్ల రూపాయల డబ్బుల సంపాదన కోసం లక్షలాది మంది పేదవాళ్ళని చంపేశారు. లక్షలాది మంది పేదవాళ్ళు అవయవాలు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు, ప్యాంక్రియాసిస్ కావచ్చు, అవయవాలు పక్షవాతం వచ్చి మంచాలు మన్నేశ్వరంలోనే 100 మంది పేరు చనిపోయారు. వేల మంది మంచాల్లో ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన కిరాతకం, పాపం. ఈ పాపం ఊరుకునే పోదని సంగతి కూడా ఈ డబ్బుల కోసం గుర్తుపడే ఈ పైశాసిక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 35 రోజుల్లో జరగబోయే ఈ
సంగ్రామంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల సంగ్రామంలో ఒక దార్శనికుడు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా మహిళల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమం పేరు కళలకు రెక్కలు. దీంట్లో ఈ సరికొత్త పథకం మహిళల కోసం కూడా తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ఏ ఆడబిడ్డ చదువుకు సంబంధించి డబ్బుల కొరతతో ఇంటికి పరిమితం కాకూడదని ఆలోచనతో నూతన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది. ఏపీలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలు అందించడంతో పాటుగా వారికి మరింత ఉపాధి అవకాశాలు